తల మీద చంద్రుడు ఎందుకుంటాడో మీకు తెలుసా? ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. చంద్రుడు ఎవరో కాదు, పరమ పతివ్రత అయిన అనసూయాదేవి కుమారుడు. మంచి గుణాలతో కనిపించిన చంద్రుడిని తన అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటాడు దక్షుడు. బ్రహ్మ కుమారుడైన దక్షుడికి 62 మంది కుమార్తెలు. వారిలో 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళందరినీ సమానంగా చూసుకోవాలని, ఎవరిని బాధ పెట్టొద్దు అంటూ చంద్రుడి వద్ద మాట తీసుకుంటాడు. అయితే కొద్ది రోజులకే చంద్రుడు మామకిచ్చిన మాట తప్పుతాడు. తన 27 మంది భార్యల్లో చంద్రుడికి పెద్ద భార్య రోహిణి అంటే చాలా ఇష్టం. దీని కారణంగా మిగతా 26 భార్యలను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. ఇదే విషయాన్ని 26 మంది కూతుర్లు తండ్రికి ఫిర్యాదు చేస్తారు. ఈ విషయం మీద చంద్రుడిని దక్షుడు మందలించినా అతనిలో మార్పు రాకపోవడంతో కోపాతుడైన దక్షుడు చంద్రుడికి శాపమిస్తాడు. రోజు రోజుకి నీ విలువ తగ్గిపోతూ చివరికి అంతమవుతావు అని శపిస్తాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని చంద్రుడు ముల్లోకాల్లో ఉన్న దేవతల వద్దకు వెళ్తాడు. దక్షుడు బ్రహ్మ కుమారుడు కావడం, తన కుమారుడి శాపానికి తిరుగులేదంటూ బ్రహ్మ చంద్రుడిని పంపించేస్తాడు అట. విష్ణుమూర్తి దగ్గర పరుగులు తీసిన చంద్రుడికి అక్కడ భంగపాటే ఎదురవుతుంది. దీంతో చివరి ప్రయత్నంగా శివుడి వద్దకు వెళ్తాడు. ఎలాగైనా తనని కాపాడాలంటూ కాలావేళ్ళ పడతాడు చంద్రుడు. శాపాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యపడే పని కాదు, కానీ సృష్టికి వెలుగు అవసరం కాబట్టి కేవలం కృష్ణపక్షంలో కాంతి క్షీణించి శుక్లపక్షంలో అదే కాంతి తిరిగి పొందుతావు అని ఆశీర్వదిస్తాడు. అందుకు భక్తిగా తనకు తాను శివుడికి సమర్పించుకుంటాడు చంద్రుడు. నీ సిగల చోటిస్తే లోక కళ్యాణం కోసం పాటుపడతానంటూ చెబుతాడు చంద్రుడు. అందుకు సరేనన్న శివుడు చంద్రుడిని శిరస్సులో ధరించి చంద్రశేఖరుడుగా మారాడు. అందరూ చెప్పండి, ఓం నమః శివాయ.